ఈ రోజు మనం అశ్విని డైరెక్ట్ చేసిన సిస్టమ్ అనే సినిమా గురించి చూద్దాం. ఈ సిస్టమ్ సినిమా కథ ఫస్ట్ ఫ్లేమ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇదొక క్రైమ్ డ్రామా. చాలా ఫాస్ట్గా కోర్ట్ రూమ్లోకి వెళ్తుంది. జ్యోతిక, సోనాక్షి సిన్హా ఇందులో లీడ్స్గా ఉన్నారు. వాళ్ళొక కాంప్లెక్స్ లీగల్ బ్యాటిల్ని డీల్ చేస్తారు. మెయిన్గా హీరోయిన్ కోర్టులో స్టెనోగ్రాఫర్గా ఉండే జ్యోతిక హెల్ప్తో కొన్ని కేసెస్ హ్యాండిల్ చేస్తుంది. ఆ కేసెస్ చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ ఒక పెద్ద కుట్రలోకి తీసుకెళ్తాయి. స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే లా ఎలా పనిచేస్తుంది లేదా పనిచేయదు, ఈ సినిమా సామాన్యుడికి ఎలా పనిచేయదు అనే దాని గురించే. ఒక చాలా ఎమోషనల్ హై క్వాలిటీ ట్విస్ట్కి లీడ్ చేస్తుంది. కొన్ని ఎమోషనల్ సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. ఈ సినిమాకి బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక్క అన్నెసెసరీ సీన్ కూడా లేదు. ముఖ్యంగా కోర్ట్ రూమ్ డ్రామాకి ఆ మొమెంటం చాలా అవసరం. డైరెక్టర్ దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. స్టార్ట్ నుంచి కథ వెళుతూనే ఉంటుంది, ఎక్కడా ల్యాగ్ ఉండదు. ఏంటి నెక్స్ట్ అనే ఒక వైబ్ ఉంటుంది. అది ఈ క్రైమ్ డ్రామాకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ ఆ ఏంటి నెక్స్ట్ ఎలిమెంట్ ఉండాలి. ఈ సినిమాలో ట్విస్ట్ అయితే అదిరిపోయింది. నేను అది ఎవరూ ఊహించి ఉండరు అని అనుకుంటున్నాను. కానీ ఒక చిన్న ఇష్యూ ఉంది. జ్యోతిక లాంటి పెద్ద ఆర్టిస్ట్ని ఒక క్రైమ్ థ్రిల్లర్లో చిన్న రోల్లో చూసినప్పుడు ఏదో ఉంది అని ఆటోమేటిక్గా డౌట్ వస్తుంది. ట్విస్ట్ ఎంత బాగున్నా ఆమె స్టార్ పవర్ వల్ల ఒక హిడెన్ లేయర్ ఉంది అని తెలిసిపోతుంది. అయినా ట్విస్ట్ బాగానే వర్క్ అయింది. ఈ సినిమాలో కొన్ని లాజిక్ లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఈజీ ఇన్వెస్టిగేషన్స్ పార్ట్. స్టార్టింగ్లో హీరోయిన్ ఒక 2 కాదు 8-9 కేసులు సాల్వ్ చేస్తుంది. కానీ దానికి సరిపడా డీటెయిలింగ్ ఉండదు. వాళ్ళు ఫస్ట్ 2-3 సీన్లకే సీన్స్ పెడతారు, కానీ వాటికి కూడా డీటెయిల్ సరిగ్గా ఉండదు. జ్యోతికకి క్లోజ్ కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్ ఆమె చెప్పింది ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా చేసేయడం, డ్రగ్స్ పెట్టమంటే పెట్టడం లాంటివి నిజంగా చాలా వీక్గా అనిపించింది. జ్యోతిక క్యారెక్టర్కి ఢిల్లీ లాంటి సిటీలో గవర్నమెంట్ స్టెనోగ్రాఫర్ జాబ్ చాలా ఈజీగా వచ్చేసినట్టు చూపిస్తారు. అంటే సినిమాని అలానే స్టార్ట్ చేస్తారు కదా, ఆమె స్టెనోగ్రాఫర్గా ఉన్నట్టు. నిజానికి అలాంటి పోస్టులకి లక్షలు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాలు చదివితే కానీ రావు కదా. డైరెక్టర్ ఇక్కడ ఒక లిబర్టీ తీసుకున్నారు. ఇది సినిమాటిక్ లిబర్టీనే అయినా చూసేటప్పుడు కాస్త ఇరిటేట్ చేస్తుంది, కొంచెం పొడుస్తుంది. ఆ పని జరగడానికి అంత ఈజీగా జాబ్ రావడం అనేది కేక్ వాక్ అని నేను అనుకోవట్లేదు. వందల కొద్దీ క్రైమ్ డ్రామాలు క్లైమాక్స్లో కిల్లర్ ఎవరు అనే దాని గురించి ఉంటాయి, కానీ సిస్టమ్ దానికంటే ముందుకు వెళ్తుంది. లా ఎలా పనిచేయాలి అనేది సామాన్య ప్రజలకి. ఇంతకుముందు ఇలాంటి ఫీల్ గుడ్ ఎండింగ్స్ చాలా చూసినా ఈ సినిమా ఎలాగో ఫ్రెష్గా అనిపిస్తుంది. ఏ ఒక్క పర్టికులర్ సినిమాని గుర్తు చేయదు. అది డైరెక్టర్కి ఒక పెద్ద విన్ అనే చెప్పాలి. ఫైనల్గా చెప్పాలంటే ఫస్ట్ 1 అవర్లో ఆ ఇనీషియల్ కేసెస్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా డీటెయిల్డ్గా ఉంటే ఈ సినిమా పక్కా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇదొక ఓకేష్ వాచ్. చిన్న ఫ్లాస్ ఉన్న ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయవు. ఎందుకంటే ఆ ఫీల్ గుడ్ క్లైమాక్స్ మనల్ని సాటిస్ఫై చేస్తుంది.